హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మీకు ఎస్ఏ1 పర్పస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదండి. సో ఆ క్లాస్కి కంటిన్యూగా ఉండే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఒక 6-7 ప్రాబ్లమ్స్ చెప్తానని చెప్పాను కదా. సో ఆ 6-7 ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూసుకుందాం. సో రిమైనింగ్ చాప్టర్స్లో అందులో మనకి ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ కూడా కవర్ అయింది. సెకండ్ చాప్టర్ సెట్స్ కవర్ అయింది. నెక్స్ట్ పాలినామియల్స్ కవర్ అయిపోయింది అందులోంచి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా అందులో ఇంకేం చెప్పుకున్నాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో కూడా అయిపోయింది. అండ్ ఒక ప్రాబ్లం వచ్చేసి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటి అంటే ఎక్స్పెషల్ గా ట్రిగ్నోమెట్రీ, సో నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఆ 2 చాప్టర్స్ మీద ఈ 6-7 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఈ ప్రాబ్లమ్స్ చేసుకుందాం. ఫస్ట్ వన్, సో దట్ sin 30 plus 6 cos 60 by tan 45 plus cosecant 30. సో ఈ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయాలి అంటే ట్రిగ్నోమెట్రీలో మీకు ఇదివరకు నేను ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఇదే చెప్పానండి మీకు. సో కంపల్సరీగా మీకు ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అట్ ద సేమ్ టైం వచ్చేసి సో ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్తో పాటు సో ఆ టేబులర్ ఫామ్, సో టేబులర్ ఫామ్ అంతా కూడా నేర్చుకోకుండా సింపుల్గా ఒక సైన్ నేర్చుకొని దాన్ని ఎలా అయితే మీకు చేంజ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ అక్కడ ఎవరైనా వీడియోస్ మిస్ అయితే అక్కడ చూసుకోవచ్చు, లేదు ఇప్పుడు ఈ వీడియోస్ వరకు మేము చూస్తాం, సో మాకు ఇప్పుడు మార్క్స్ వస్తే సరిపోతుంది అనుకుంటే సో ఇందులో నేను చేసినట్టుగా చూడండి. ఇప్పుడు మనకి వాల్యూస్ తెలియాలండి. sin 30 అంటే సో sin 30 ఫస్ట్ ఇక్కడ నేను LHS తీసుకుని RHS ప్రూవ్ చేస్తున్నాను. సో LHS ఈక్వల్ టు sin 30 అంటే 1/2 cos 60. sin 30 సేమ్ ఎంత ఉంటుందో cos 60 కూడా అంతే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ tan 45 అంటే 1 అండి, cosecant 30 2. ఓకే, ఇక్కడ ఎల్సిఎం చేసినట్లయితే 2 1 + 1 by 1 + 2 ఎంతండి 3. సో 1 + 1 2/2/3. 2 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 1. సో 1/3 వచ్చింది కదా. మనకి LHS తీసుకుని RHSకి ప్రూవ్ చేసాం కాబట్టి LHS ఈక్వల్ టు RHS. సో ప్రూఫ్ చేసాం కాబట్టి ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయి. జస్ట్ మీకు ఫార్ములాస్ అండ్ వాల్యూస్ తెలిస్తే చాలు అంతే. cosecant square theta plus secant square theta equal to cosecant square theta into sin secant square theta అని ప్రూవ్ చేయమన్నారు. సో అగైన్ ఇక్కడ కూడా నేను LHS తీసుకుంటున్నాను. ఓకే, LHSలో ఏముంది మనకి cosecant square theta ప్లస్ secant square theta అని ఉంది కదా. సో యాక్చువల్ cosecantకి మనకి ఫార్మ్ ఏంటండి 1/sin square theta. సో secantకి 1/cos అంటే 1/cos square theta. సో ఈ రెండింటికి కూడా ఎల్సిఎం చేయండి. ఈ రెండింటికి ఎల్సిఎం చేసినట్లయితే sin square theta ఇంటూ cos square theta. ఇక్కడ ఆల్రెడీ sin square theta ఉంది కాబట్టి సో cos square theta. సో ఇక్కడ cos square ఉంది కాబట్టి sin square theta. సో sin square ప్లస్ cos square అంటే 1/sin square theta ఇంటూ cos square theta. 1/sin square అంటే cosecant square theta. 1/cos square అంటే secant square theta. సో therefore LHS ఈక్వల్ టు RHS. చూసారా ఎంత ఈజీగా 2-3 స్టెప్స్లో అయిపోతున్నాయి. జస్ట్ మీకు అది సైనింగ్ చేంజ్ చేసుకోవడం వస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, ఇఫ్ cos A plus B ఈక్వల్ టు 1/2 sin A minus B ఈక్వల్ టు 1/2. సో అక్కడ మనకి A plus B వాల్యూ అనేది అంటే 0కి 90కి మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ A ఈజ్ గ్రేటర్ దెన్ B అంటే A అనే వాల్యూ B కన్నా ఎక్కువగా వస్తుంది అనమాట. సో అప్పుడు అయితే ఫైండ్ A plus B. దీన్ని మనం 2-3 మెథడ్స్లో చేయొచ్చండి. దీనికి ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే నేను డైరెక్టర్గా చేస్తున్నాను. డైరెక్టర్ మెథడ్ యూజ్ చేసి cos A plus B ఈక్వల్ టు 1/2 అంటే cos A plus B 1/2 అంటే సో కాస్లో మనకి 1/2 ఎప్పుడు వస్తుందండి cos 60లో. సో యాజ్ ఇట్ ఈస్ దీనిలాగే sin A minus B ఈక్వల్ టు 1/2. మనకి సైన్ టేబుల్లో ఏ 1/2 ఎప్పుడు వస్తుందో ఐడియా ఉండాలి. సో సైన్ టేబుల్లో అయితే sin 30 degrees 1/2 అవుతుందండి. సో ఈ రెండింటిని నేను ఏం చేశానంటే టు బోత్ సైడ్స్ కాస్ క్యాన్సిల్ అయిపోయింది అంటే A plus B ఈక్వల్ టు 60 degrees. సైన్ క్యాన్సిల్ చేసినట్టయితే A minus B ఈక్వల్ టు 30 degrees. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేషన్ 1 అనుకుందాం.
ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, సో a plus b, a minus b ఎంత 30. సో మైనస్ b ప్లస్ b క్యాన్సిల్. సో 2a ఈక్వల్ టు 90. సో ఈ 2 ఇక్కడ మల్టిప్లై ఉంది, రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్టు డివిజన్ అవుతుంది. a ఈక్వల్ టు 90/2 మీన్స్ ఏ వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 45. సో దీన్ని నేను 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫ్రమ్ 1 a ప్లస్ b ఎంత 60 degrees కదా. సో ఇక్కడ మనకి ఇందులో ఏ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ వాల్యూ ఎంత అండి 45 degrees ప్లస్ b ఈక్వల్ టు 60. సో b ఈక్వల్ టు 60 మైనస్ 45. ఓకే, 60 నుంచి 45 మైనస్ చేయండి ఒకసారి. 60 నుంచి 45 మైనస్ చేసినట్లయితే 15 degrees. చూడండి ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది b కన్నా పెద్దగా ఉండాలన్నారు. సో ఏ అనేది ఎంత వచ్చింది మనకి a ఈక్వల్ టు 45 degrees. సో b ఈక్వల్ టు 15 degrees. కండిషన్ కూడా సరిపోయింది. ఏ వాల్యూ అనేది b వాల్యూ కన్నా పెద్దది. అండ్ నెక్స్ట్ a ప్లస్ b చేసినట్లయితే అది 0కి 90కి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు a ప్లస్ b 45 ప్లస్ 15 అంటే 60. ఓకే, సో ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ నుంచి అన్ని కూడా అప్లికేషన్ ప్రాబ్లం, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో డయాగ్రామ్స్ డ్రా చేయడం మాత్రమే. సో ఫస్ట్ వన్, ఏ గర్ల్ అబ్జర్వ్డ్ ద టాప్ ఆఫ్ హెర్ స్కూల్ బిల్డింగ్. Observed the top of her school building at an angle of elevation of 60 degrees when the point of observation is 12 meters away from the foot of the building. సో ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ అర్థం అవడమే పెద్ద ఇంపార్టెంట్ అండి. ఇవి అర్థమైతే డయాగ్రామ్ అనేది మీరు 2 minutes లో డ్రా చేసుకోవచ్చు. బట్ ఇది మీకు అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఇప్పుడు డయాగ్రామ్ అంతా కూడా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి మీకు. సో ఇక్కడ ఒక అమ్మాయి అంట అబ్జర్వ్ చేస్తుంది. సో అది ఎలా అబ్జర్వ్ చేస్తుందంటే ఫుట్ నుంచి టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అంటే తన యొక్క స్కూల్ బిల్డింగ్ ని అబ్జర్వ్ చేస్తుందంట. సో స్కూల్ బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తుంది, దాన్ని మనం డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఒక గ్రౌండ్ లెవెల్ తీసుకున్నాను. ఇక్కడ అబ్జర్వర్ ఉందనుకుందాం. సపోజ్ ఏ దగ్గర బి దగ్గర మనకి స్కూల్ బిల్డింగ్ అనేది ఉందనుకుందాం. ఇది బి అనుకుందాం, ఇది మనకి స్కూల్ బిల్డింగ్. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి మనకి 12 meters. 12 meters డిస్టెన్స్ అనేది ఇచ్చారండి. అయితే ఈమె ఇక్కడ నుంచి 60 degree యాంగిల్తో ఈ బిల్డింగ్ ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఎన్ని డిగ్రీస్ యాంగిల్ అండి 60 degrees యాంగిల్. దిస్ ఈస్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంది అంతే. ఇది 2 marks. ఎంత ఈజీ చూసారా. సో నెక్స్ట్ వన్, an observer standing at a distance of 50 meters from the foot of the tower observes its top at an angle of elevation of 45 degrees. సో ఫస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ గీస్తున్నాను ముందు నేను మీకు. గ్రౌండ్ ఓకే, ఇది ఏ, ఇక్కడ అబ్జర్వర్ ఉందనుకున్నాం. ఇది బి. ఇక్కడ ఏం యూజ్ చేసుకున్నాడు మనకి స్టాండ్స్ ఇన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద 50 meters స్టాండింగ్ అంటే 50 meter డిస్టెన్స్ లో స్టాండ్ చేస్తున్నాడు దేనికి టవర్ కి. సో ఇక్కడ బి దగ్గర టవర్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ టాప్ ఆఫ్ ది టవర్ అండ్ యాంగిల్ ఎలివేషన్ ఎంత అండి 45 degrees తో ఇక్కడ నుంచి నిలబడి అయినా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఇది మనకి టవర్, ఇక్కడ వచ్చే స్కూల్ బిల్డింగ్. అంతే సింపుల్, 2 marks. నెక్స్ట్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ Asni is observing the top of a tower with an angle of elevation of 60 degrees. అచ్చా, ఇందులో 2 ఉన్నాయి చూడండి. అండ్ ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees. డ్రా ద సూటబుల్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ డేటా. ఇక్కడ 2 యాంగిల్స్ వాడారండి, ఎలివేషన్ డిప్రెషన్ రెండు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఏం కావాలన్నా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అయితే ముందు కావాలి కదా. సో నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ డ్రా చేశాను. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి సో ఇది మనకి టవర్ ఎంత పెద్దది వేస్ట్, నేను చిన్నది తీసుకుంటే ఇంత కట్ చేసేస్తున్నానండి. సరే ఇక్కడ వేస్ట్ అయింది కదా, ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. చిన్నది సరిపోతుంది, నీట్గా వస్తుంది. ఓకే, ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో ఇక్కడ నుంచి ఒక బిల్డింగ్ ఉంది అనుకుందాం, ఇది ఒక బిల్డింగ్. సో అబ్జర్వర్ ఇక్కడ ఉంది అనుకుందాం ఏబి, ఇది టవర్. సిడి అనేది ఒక టవర్ అనమాట. సో ఇక్కడ నుంచి అబ్జర్వర్ ఉన్నాడు కదా,
సో ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ ఒక మన అబ్జర్వర్ ఇక్కడ బిల్డింగ్ పైన ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, సో లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి చూడండి టాప్ ఆఫ్ ది టవర్ కి ఎంత ఎలివేషన్ లో 60 degrees ఎలివేషన్స్ తో ఇక్కడ నుంచి ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద 60 degrees. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కరెక్ట్ గా చదవడం వస్తేనే డయాగ్రామ్ వస్తుంది. అండ్ ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఇక్కడ నుంచే దీని టవర్ పైకి చూస్తున్నాడు 60 degrees తో చూశాడు. అట్ ద సేమ్ టైం కిందకి చూస్తున్నప్పుడు ఇలా కిందకి చూస్తున్నప్పుడు ఎంత డిగ్రీస్ 30 degrees అంటే ఇక్కడ నుంచి ఫుట్ ఆఫ్ టవర్ ఇదే కదండి. సో ఇది ఇక్కడ మనకి 30 degrees యాంగిల్, యాక్చువల్గా ఇక్కడ వస్తుంది 30 degrees, కానీ ఇది డిప్రెషన్, మనకి ఇది ట్రయాంగిల్. సో యాంగిల్ ఎప్పుడు బయటకు పోతుంది, ఇక్కడ బయటకు కాదు. సో దీనికి ఇదేమవుతుంది, మనం లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకున్నాం కదా. లైన్స్ అండ్ యాంగిల్స్ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్ అయితే ఇది ఇన్ కేస్ ట్రాన్స్వర్సల్ లైన్ అయితే ఈ రెండు ఏమవుతాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ కదా. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది అనమాట. ఆర్ యు అండర్స్టాండ్? ఇది మీకు ఇక్కడ నేను రైట్ చేస్తాను చూడండి. ఇది టవర్, ఇందులో ఇంకేం వాడుకున్నారు, టవర్, బిల్డింగ్. ఇది బిల్డింగ్, ఏబి అనేది బిల్డింగ్. ఎగ్జామ్లో ఇంత మెన్షన్ చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ కూడా చూడండి ఇది ఏంటి, మనకి ఇక్కడ స్కూల్ బిల్డింగ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ఇది మనకి టవర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, మీ క్లియారిటీ కోసం రైట్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ వన్ 2 marks ప్రాబ్లమ్స్ లో. సో ద స్ట్రింగ్ ఆఫ్ ఏ కైట్ ఈజ్ 100 meters లాంగ్. ఒక స్ట్రింగ్ ఆఫ్ ఏ, స్ట్రింగ్ అంటే ఏంటి, మీకు ఇలా స్లోప్ గా ఉండేలేని స్ట్రింగ్. సో ఇది ఎంత 100 meters. ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degree విత్ ద హారిజాంటల్. హారిజాంటల్ లైన్ దగ్గర ఎన్ని డిగ్రీస్ ఉంటుందండి, 60 degrees. డ్రా ఏ సూటబుల్ డయాగ్రామ్. ఇది ఈజీ అండి, సింపుల్, ఏం లేదు, మనకి రెండు ఒకే దగ్గర వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోమంటున్నాడు. సో హారిజాంటల్ లైన్ డ్రా చేశాను ఇక్కడ ఏబి అనేది. సో కైట్ అనేది మనకి ఇలాగ వెళ్తుంది ఎప్పుడు కూడా. సో కైట్ అనేది ఇలా వెళ్తుందంట. సో ఇది ఎంత హైట్ వరకు వెళ్ళిందంట, 100 meter హైట్ వరకు వెళ్తుంది అనమాట. సో ఈ 100 meter హైట్కి వెళ్ళిన తర్వాత దీని నుంచి ఒక లైన్ డ్రా చేసేయండి దీనికి. సో ఇది సి, 100 meters వరకు వెళ్ళింది. సో ఎక్కడైతే వెళ్తుంది, ఇక్కడ స్ట్రింగ్ లైన్ కి హారిజాంటల్ లైన్ దగ్గర ఎంత డిగ్రీస్ యాంగిల్ తో వెళ్తుందండి, 60 degrees యాంగిల్స్. సో ఇది కైట్, ఇది దాని యొక్క హైట్ కూడా. సో రెండు ఒకే దగ్గర వచ్చాయి కాబట్టి ఇంతేనండి డయాగ్రామ్ డ్రా చేయడం. సో మీకు 2 marks కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను ప్రీవియస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసి కొంచెం రీడర్లో చెక్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు 2 marks కి సరిపోతాయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు 4 marks అండ్ 6 marks ప్రాబ్లమ్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్, హ్యావ్ ఏ నైస్ డే. సో ఒక చిన్న మాట ఏంటి అంటే, మీకు ఇన్ కేస్ ఇలాంటి SC1 పర్పస్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా చాప్టర్ డౌట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కావాలనుకుంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.